అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీవే ప్రాణం 11వ భాగం. అసలు వాళ్ళని అలా చూస్తుంటే వాళ్ళ మధ్య ఇప్పటిది ఏమాత్రం కాదనిపించింది ఆవిడకి. ఎప్పటి నుండో పరిచయం ఉన్న వాళ్ళలా ఆ మామ అల్లుల సీరియస్ డిస్కషన్ చూస్తూ అసలు ఈయన ఏం చేయాలనుకుంటున్నారు, అతుల్య జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం తన ఇష్టంతో సంబంధం లేకుండా ఈయన అలా ఎలా చేయగలుగుతున్నారు, ఈ విషయం కానీ అతుల్యకి తెలిస్తే ఏమైపోతుందో దేవుడా, ఎలా అయినా నువ్వే ఈ గండ నుండి గట్టెక్కించు అని అనుకుంటూ ఉన్నారు. ఇంతలో వెట్రి గారు మళ్ళీ తొందరగా వెళ్ళి అతుల్యం తీసుకొని రా, తొందరగా వెళ్ళు అని అనడంతో చేసేదేం లేక కంగారుగా అతుల్య రూమ్కి వెళ్ళిపోయారు ఆవిడ. ఆవిడ వెళ్ళేసరికి అతుల్య అలిసిపోయి మార్చింగ్ని బ్రేక్ ఇచ్చి విండో వైపే శక్తి ఇంకా రాలేదని తనకు వచ్చిన తిట్లు అన్నీ కూడా తిట్టుకుంటూ ఉంది. అతుల్యను చూసిన వల్లిగారు, అతుల్య నిన్ను మీ చిత్తప్ప పిలుస్తున్నారు రా అని తొందరగా పద అంటూ అతుల్య షాక్లో ఉండగానే ఆమెను తీసుకొని ఆవిడ బయట కదిలారు. డైరెక్ట్గా తీసుకెళ్లి వెట్రిగారి ముందు నిలబెట్టి ఆవిడ కాస్త పక్కకి జరగగానే అతుల్యను చూసిన వెట్రిగారు రా అమ్మడు అంటూ ఇన్నేళ్ల తర్వాత ప్రేమగా పిలిచేసరికి ఒక్కసారిగా అతుల్య కళల్లో నీళ్లు తిరిగాయి. కూతురి కళల్లో నీళ్లు చూసిన వెట్రిగారి మనసుకి కూడా చాలా కష్టంగా అనిపించింది. ఇన్నేళ్ల తర్వాత కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆమె కన్నీళ్లు తుడిచి గుండెలకు హత్తుకొని మౌనంగా ఉండిపోయారు. అతుల్య కూడా చాలా రోజుల తర్వాత తన తండ్రి లాంటి బాబాయ్ దగ్గర నుండి ప్రేమను చవి చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అయింది. కాసేపటికి వెట్రి గారు అతుల్య మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నీకోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఎప్పట్లానే నా నిర్ణయాన్ని గౌరవిస్తావు కదా అమ్మడు అని అడిగేసరికి ఒక్కసారిగా అతుల్య బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. ఆయన దేని గురించి చెప్పాలనుకుంటున్నారో క్లారిటీ లేకపోయినా తనకి విషయం టూకీగా అర్థం కావడంతో అది కాకూడదు అని కోరుకుంటూనే ఆయన వైపు భయంగా తలెత్తి చూసింది అతుల్య. ఇన్నేళ్ళు కూతురికి దూరంగా ఉన్న ఆమె ప్రతిభావం అర్థం చేసుకునేంత ఇష్టం, ప్రేమ ఆమంటే వెట్రి గారికి, కానీ అది ఎప్పుడు చూపించే సాహసం చేయలేదు ఆయన. అందుకే కూతురి భావం అర్థం కావడంతో నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే అమ్మడు, నీకు తగ్గ అబ్బాయిని చూశాను, ఆ అబ్బాయిని ప్రతి విషయంలో నీకు దూరమైన మీ నాన్నకి మించిన ప్రేమని నీకు అందిస్తాడు అన్న నమ్మకం నాకుంది, అందుకే అతన్నే ఇచ్చి నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను నేను అని ఆయన ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అతుల్య కంగారుగా ఇళ్ళ చిత్తప్ప మనసులో ఆల్రెడీ ఒకరున్నారు, నేను వాడిని తప్ప మరొకరిని ఊహించుకోవడానికి కూడా సిద్ధంగా లేను, నాకు వాడు మాత్రమే కావాలి, వాడు మాత్రమే కావాలి, వాడు లేకపోతే ఈ ప్రాణం వదిలేస్తాను, కానీ ఇంకొకరి నీడ కూడా నా మీద పడనివ్వను అరుస్తూ మొదటిసారి తన బాబాయ్ మాటలకు ఎదురు చెప్పి భయంతో కళ్ళు మూసుకుంది. వెట్రి గారు అతుల్య నుండి ఆల్రెడీ ఆ మాటలు ఊహించినవే కావడంతో లోపల సంతోషంగా ఫీల్ అవుతున్నా అది బయటకు ఏమాత్రం తెలియనివ్వకుండా చేతులు కట్టుకొని షార్ప్గా ఆమెనే చూస్తూ ఉన్నారు. కానీ పల్లిగారు మాత్రం జరిగేచ్చి చూసి మొదటిసారి ఇలా తన ఫీలింగ్స్ని, నిర్ణయాన్ని ధైర్యంగా బయటపెట్టిన అతుల్య మాటలకి షాక్ అయి చూస్తూ ఉన్నారు. పైగా వెట్రిగారు కోపంగా కనిపించేసరికి ఆయన అతుల్యని ఏమంటారు అని భయపడుతూ అతుల్య దగ్గరకు వెళ్ళబోతే ఆవిడని కళ్ళతోనే ఉన్న చోటే ఆగిపోయేలా చేశారు వెట్రిగారు. ఎంతసేపటికి తన బాబాయ్ నుండి ఎలాంటి రియాక్షను లేకపోవడంతో ఎలాగో కాస్త ధైర్యం తెచ్చుకొని కళ్ళు తెరిచిన అతుల్యకి ఎదురుగా తన వైపే సీరియస్గా చూస్తూ ఉన్న వెట్రిగారు కనిపించటంతో భయంగా ఆయన వైపే చూస్తూ ఉంది. ఇంతలో వెట్రి గారు కాస్త గంభీరంగా నేను వద్దు అన్నా కూడా నువ్వు నీ మనసులో ఉన్నవాడిని కావాలని కోరుకుంటున్నావా అని అడిగారు గంభీరంగా. సూటిగా ఆయన ఆ ప్రశ్నకు అతుల్య గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి సారీ చిత్తప్ప, మీ మాటను మీరుతున్నందుకు నన్ను క్షమించండి, నాకు ఇప్పుడు వాడు తప్ప మరో ప్రపంచం తెలియదు, అంతగా నిండిపోయాడు వాడు నాలో, మీరు అంటున్నారు కదా మీరు చూసిన అబ్బాయి అప్పాని మరిపించేంత ప్రేమ నాకు పంచుతాడని, ఆ అబ్బాయి గురించి నాకు తెలియదు, కానీ నేను ప్రేమించిన నా సీబీ మాత్రం నేను నోరు విప్పి చెప్పకముందే నా అవసరాలన్నీ కూడా తీరుస్తాడు, నాకు ఆకలేస్తే అమ్మవుతాడు, నా ప్రతి విషయంలో నాకు ధైర్యాన్ని ఇస్తూ నేను కోల్పోయిన తండ్రిలా లాలన ఆప్యాయతను పంచుతూ తండ్రి కూడా అవుతాడు, నా ప్రతి అడుగులో తోడుండే స్నేహం వాడు, ఇలా అవసరాన్ని బట్టి అన్ని బంధాలను వాడిలోనే చూపించేంత ప్రేమ వాడికి నేనంటే, అలాంటి వాడిని అప్ప బ్రతుకున్న నా కోసం తీసుకొని రాలేరు చిత్తప్ప, హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ ఓన్లీ మేడ్ ఫర్ మీ అని చెప్పింది చాలా నమ్మకంగా. ఆమె మాటలకి అటు వల్లిగారికి ఇటు వెట్రి గారికి భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళకి తెలుసు ఇన్ని రోజులుగా అతుల్య వాళ్ళున్నా కూడా ఒంటరిగానే బ్రతికిందని, అందుకే బాధతో ఆ ఇద్దరి కళ్ళు కూడా చెమర్చాయి. ఇంతలో అతుల్య మాటలకి చప్పట్లు కొడుతున్న శబ్దం వినిపించేసరికి అందరూ కూడా ఆ సింహద్వారం వైపు చూసిన అందరికీ సూట్లో హుందాగా ఉన్న దస్వంత్ చప్పట్లు కొడుతూ నవ్వుతూ కనిపించాడు. అతని చూడగానే అతుల్య ఇన్నేళ్ళ తర్వాత చిన్నప్పుడు అతని చూడగానే ఎలా అయితే ఎగ్జైట్ అయ్యేదో అచ్చం అలానే ఎగ్జైట్ అవుతూ మామ అని అరుస్తూ పరిగెడుతూ వెళ్ళి అతను చుట్టేసింది. చాలా ఏళ్ల తర్వాత అతుల్యలో అల్లరి చూసిన దస్వంత్కి సంతోషంలో కళ్ళలో నీళ్ళు తిరిగేసరికి ప్రేమగా ఆమె తలని నిమురుతూ ఆమె మొహాన్ని తన దోశల్లోకి తీసుకొని ఎప్పుడు ఇరుకుమా, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు అతుల్య నీళ్ళు నిండిన కళ్ళతో బాగున్నానన్నట్టుగా తల ఊపడంతో దస్వంత్ చిన్న చిరునవ్వుతో ప్రేమగా ఆమె నుదుటిన ముద్దాడి
హీరో ఎంగిరికే అమ్మడు, నీ హీరో ఎక్కడున్నాడు అని అడిగాడు. అతని ప్రశ్నకు అతుల్య కళ్ళ ముందు శక్తి అలర్చూపులు వదిలేసరికి సిగ్గుల మొగ్గవుతూ తలదించుకుంది. దస్వంత్ ఆమె సిగ్గును విరూపంగా చూస్తూ, ఎన్నమా సొల్లు, ఏంటమ్మా చెప్పు అని అడిగాడు ఆమెను ఇంకా ఆట పట్టిస్తూ. కానీ అంతలోనే అతుల్యకు వెట్రిగారు గుర్తొచ్చి భయంగా దస్వంత్ గుండెల తన గుప్పెట్లో అతని షర్ట్ని అతని కళ్ళలోకి చూసేసరికి అతను భరోసాగా ఆమె భుజం చుట్టూ చేయేసి వెట్రిగారి దగ్గరికి తీసుకెళ్లి ఆయన ఎదురుగా నిలబెట్టి ఆమె చేయి పట్టుకొని, నువ్వు ప్రేమించిన వాడిని నువ్వు చేసుకోవాలి అని అంటే ముందు నువ్వు నీ ప్రేమ నిరూపించుకోవాలన్నాడు. అతని మాటకు అతుల్య ముందు షాక్ అయిన శక్తి ప్రేమ కోసం ఏం చేయడానికైనా సరే వెనుకాడకూడదని నిర్ణయించుకొని, నా సీబీ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ మామా అని చెప్పింది దృఢంగా. ఆమె మాటలకి దస్వంత్ వెట్రిగారిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడుతున్నారు. కానీ అంతలోనే వాళ్ళు కంట్రోల్ చేసుకొని కాస్త నార్మల్గా అతుల్య ఏం చేయాలో చెప్పేసరికి ఆమెకు చాలా గట్టి షాకే తగిలింది. ఆ షాక్లోనే బిగుసుకుపోయిన ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె ఎక్కడ వెనకడుగు వేస్తుందో అని దస్వంత్ వెట్రిగారికి లోపల భయంగా ఉన్నా అది బయటకు తెలియనివ్వకుండా అమ్మడు అని అంటూ ఇద్దరు ఒకేసారి ఆమెను కదిపేసరికి తేరుకొని ఇద్దరిని భయంగా చూస్తూ, అసలు మీరు చెప్తున్న దానికి నా ప్రేమకు సంబంధం ఏంటి? ఎందుకు నా ప్రేమకు ఇలాంటి కండిషన్ పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అడిగింది బాధగా. వాళ్ళు చెప్పింది అతుల్య చెవలో పదే పదే మారుమోగుతూ ఉంటే ఆమె మెదడు నువ్వు ఆ పని చేయలేవు అని చెబుతున్నా కూడా ఆమె మనసు మాత్రం ఆ పనిని నువ్వు చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు, ఆ హక్కు ఆ బాధ్యత కూడా నీకు మాత్రమే ఉన్నాయని చెప్తోంది. కానీ అతుల్యకి ధైర్యం చాలటం లేదు. ఇన్నేళ్ల తర్వాత శక్తి ఇచ్చిన ధైర్యంతో మనసు విప్పైతే మాట్లాడగలుగుతోంది. కానీ ఆమెకు చిన్నప్పుడు ఉన్న ధైర్యం తెగింపు ఇప్పుడు లేవు. అందుకే అంత భయపడుతూ సంకోచిస్తోంది. ఆమె మాటలకి దస్వంత్ వెట్రిగారు ఇద్దరు నీరుగారిపోయారు. ఇద్దరు బాధగా అతుల్యనే చూస్తూ ఉండగా, అది నీ బాధ్యత, నీ హక్కు, అది నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి బంగారం అన్న మాట బేస్ వాయిస్లో కంగుమంటూ వినిపించేసరికి అతుల్య పెదవుల్లో నవ్వు కలల్లో భయం ఒకేసారి వచ్చి చేరాయి. వెంటనే ఆ గొంతు వినిపించిన వైపు తిరిగిన అతుల్యకు సెమీఫార్మల్లో హుందాగా ఉన్న శక్తి కనిపించగానే ఆమె సంతోషం మాటల్లో వర్ణింపలేనిది. శక్తిని చూడగానే తుమ్మెదలా అతన్ని చేరే అమాంతం అతని మీదకు దూకినట్టే ఎగిరి మరీ హక్ చేసుకొని, ఎందుకింత లేట్గా వచ్చావు నువ్వు అని అడిగింది చిరుకోపంగా. తను ఎక్కడుందో అప్పటికి మర్చిపోవడం వల్ల ఆమె ముద్దుగా అడిగిన ప్రశ్నకు శక్తి నవ్వుతూ ఆమె ముంగుర్లు సరిచేసి, నేను కరెక్ట్ టైంకే వచ్చాను బంగారం, నువ్వే నీ రూమ్ నుండి కదలలేదు అని చెప్పాడు శక్తి. అలా చెప్పగానే అతుల్యకి అయోమయంగా అనిపిస్తూ ఉంటే ఆలోచనలో పడిపోయింది. క్షణాల్లో తను ఎక్కడుందో గుర్తు చేసుకొని శక్తి నుండి కంగారుగా విడిపడి దూరం జరిగి అతనికి అడ్డుగా నిలబడి భయంగా నేలచూపులు చూస్తూనే, తన పేరు శక్తి రాఘవేంద్ర, నేను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, నన్ను ప్రాణంగా బ్రతుకుతున్న వ్యక్తి ఇతనే చిత్తప్ప అంటూ భయంగా శక్తి చేపట్టుకుంది. ఆమె మాటలకి వెట్రిగారి నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో అతను తన చేతిలో ఉన్న శక్తి చేతిని ఇంకా బలంగా పట్టుకొని భయంగా తలెత్తింది. తన కళ్ళెదుట తనని చిరునవ్వుతో చూస్తున్న వెట్రిగారు వల్లిగారు దస్వంత్ కనిపించగాని వాళ్ళ చూపులకు అర్థం తెలియక పిచ్చెక్కిపోతున్నట్టుగా అనిపిస్తుంటే, ఎందుకు అలా చూస్తున్నారు? తనని నేను నిజంగానే ప్రేమిస్తున్నాను చిత్తప్ప, తను లేకపోతే నేను బ్రతకలేను, నాకు నా సీబీ కావాలి అని చెప్పింది మొదటిసారి కాస్త కోపంగా. ఆమె మాటలకి వెట్రిగారు చిరునవ్వు ఇంకాస్త పెద్దయింది. అయితే దస్వంత్ వీళ్ళు ముందుకొచ్చి ఇద్దరిని కలిపి హక్ చేసుకొని, ఐ ఆమ్ వెరీ హ్యాపీ, కంగ్రాట్స్ అంటూ ఇద్దరిని విష్ చేసి కళ్ళతోనే శక్తికి ఏదో సైగ చేసి వాళ్ళకి దూరం జరిగాడు అతను. అతుల్య చేసిన పనికి ఆమె ప్రేమిస్తోంది వెట్రిగారు సెలెక్ట్ చేసిన అబ్బాయిని అని వల్లిగారికి కూడా అర్థం కావడంతో ఆమె సంతోషం మాటల్లో వర్ణించలేనిది. అతుల్య జీవితం ఆమె కోరుకుంటున్న విధంగానే మలుపు తిప్పినందుకు దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని చాలా సంతోషించారు ఆవిడ. దస్వంత్ నుండి తను దూరం జరగగానే షాక్ నుండి కాస్త తేరుకున్న అతుల్య అందరి వైపు అయోమయంగా చూస్తూ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ అందరికీ నా సీబీతో ముందే పరిచయం ఉందా అని అడిగింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అప్పటికీ ఆమెకు అర్థం కాకపోవడంతో ఆమె ప్రశ్నలు వెట్రిగారు దస్వంత్ శక్తి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇంకా ఆమె దగ్గర దాచి ప్రయోజనం లేదని అర్థం కావడంతో శక్తి అతుల్యను తీసుకెళ్లి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోపెట్టి వల్లిగారిని వాటర్ తీసుకొని రమ్మని అడిగాడు. ఆవిడ వాటర్ తీసుకొని రాగానే అతుల్య కాసిని నీళ్ళు తాగించి ఆమె మొహాన్ని దోశల్లోకి తీసుకొని, నీకు నేను చెప్పాను కదా, నువ్వు నీ కళ్ళతో చూస్తున్న ప్రపంచం అబద్ధం, నువ్వు అపోహతో నిన్ను నువ్వే పంజరంలో బంధించుకున్నావని అనగానే అతుల్య అవును అన్నట్టుగా తలూపింది. దానికి శక్తి మళ్ళీ మాట్లాడుతూ, నేను చెప్పింది అక్షర నిజం బంగారం, నువ్వు నీ కళ్ళతో చూస్తున్న ప్రపంచం అంతా నీకు ఇష్టం లేకపోతే నువ్వు నీ స్వేచ్ఛ నువ్వు కోల్పోతున్నావు అని తెలిసిన నీ రక్షణ కోసం కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ప్రపంచం ఇది. నీ కోసం మీ చిత్తప్ప నిద్రాహారాలు మానేసి మరి మీ నాన్నకు సంబంధించిన ఈ ఆస్తిని, ఆయన ప్రతిరూపమైన నిన్ను కూడా కాపాడడానికే ఆయన ఇలా కటువుగా నిర్మించిన ప్రపంచం ఇది అనగానే అతుల్య షాక్తో ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ఆ క్షణమే అతుల్యకి అర్థమైంది
ఇన్నాళ్ళు ఏ విషయం అయితే తనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదని తను అనుకుంటూ వచ్చిందో ఇప్పుడు ఆ విషయమే శక్తితో సహా అందరికీ తెలిసని అర్థం కావడంతో ఆ భయంలో అతుల్య శరీరం అంతా మృత్యు చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఆ భయంలోనే ఆమె హార్ట్ బీట్ పెరిగి స్పృహ కోల్పోతున్న టైంలో ఆమెను గమనిస్తున్న శక్తి ఆమెను బలంగా కదిపి బంగారం బీ స్ట్రాంగ్, నువ్వు తెలుసుకోవాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి అనగానే తానున్న షాక్ కంటే ఇంకా పెద్ద షాక్ తగిలినట్టుగా అనిపించింది అతుల్యకు. వెంటనే తల విదుల్చుకొని కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని కన్నీళ్లతో శక్తి కళలోకి చూస్తూ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నువ్వు? అసలు మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? నా చుట్టూ నాకు తెలియకుండా ఏం జరుగుతోంది అని అడిగింది. మాటలు రాక కష్టంగా కూడగలుపుకొని ఆమె గొంతుల బాధ అక్కడున్న అందరినీ కూడా కలిసివేసింది. అందరూ అతుల్య చుట్టూ చేరిపోయారు. అతుల్యకు మరోవైపున కూర్చున్న వెట్రిగారు కథం చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో అతుల్యకు మాత్రమే కాదు, వల్లిగారికి, దస్వంతులకు కూడా తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. వెట్రిగారు చెప్పేది అంతా తెలిసింది శక్తికి మాత్రమే. అది కూడా ఎలాగో చూద్దాం. గతం అతుల్య తాతగారు ముత్తుకృష్ణ గారు. ఆయన చెన్నైలోని మైలాపూర్లో నివసించే అత్యంత ధనికుల్లో ఒకరు. పేరుకి డబ్బున్న మనుషులే కానీ ఆయన మనసు చాలా సున్నితత్వం కలిగింది. తన గుమ్మంలో అవసరంలో ఉన్న ఏ మనిషి అడుగు పెట్టినా సరే ఖచ్చితంగా తనకు తోచిన సహాయం చేసేవారిని పంపించేవారు ఆయన. ఆయనకు ఆ ఊర్లో చాలా మంచి పేరుంది. ఆ పేరు చూసే అక్కడ రాజకీయ నాయకులు కొందరు ఆయన తమ పార్టీ తరఫున ఎలక్షన్లో నిలబెట్టాలని చాలామంది ప్రయత్నించారు. కానీ అప్పట్లో ఆ ప్రపోజల్ని ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు. ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే ఆయన భార్య పేరు కాదంబరి. ఆవిడ కూడా ఆయనకు తగ్గ భార్య. గుణంలో సీతమ్మ అయితే తన నట్టింట్లో అడుగుపెట్టిన ప్రియ ఒక్కరిని కూడా ఖాళీ కడుపుతో గడప తట్టించేది కాదు అన్నపూర్ణాదేవి. ఆ దంపతులకు తగ్గట్టే ఆనిముత్యాల లాంటి పిల్లలు సెల్వరాఘవన్, వెట్రివేల్, కమలి. ముగ్గురికి ఒకరంటే ఒకరు ప్రాణం. వెట్రి గారికి, ఇందిరాగారికి చిన్న వయసు నుండి అన్న ఏం చెప్తే అదే వేదం. తండ్రి తర్వాత తండ్రిలో గౌరవించేవారు ఆ ఇద్దరు ఆయన్ని. ఆయన కూడా తమ్ముడిని చెల్లిని ప్రాణంగా చూసుకునేవారు. ముత్తుకృష్ణ గారి ఒక తమ్ముడు, ఆయన భార్య తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లో మరణించారు వాళ్ళిద్దరూ కూడా. వారికి ఒక బాబు. ఆ బాబు పేరు వెట్రి మారన్. వాళ్ళతో పాటుగా ఈ బాబును కూడా ఆ ప్రమాదానికి గురయ్యాడు. కానీ ఆఖరి నిమిషంలో తల్లి సమయస్ఫూర్తి వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు ఆ బాబు. అప్పటి నుండి తమ్ముడు బిడ్డను కూడా తన బిడ్డలతో సమానంగా పెంచారు ముత్తుకృష్ణ గారు, ఆయన భార్య కాదంబరి గారు కూడా. నలుగురిలో ఏ భేదభావం చూపించకుండా నలుగురిని సమానంగా చూసేవారు. ఇక ఆ నలుగురు కూడా ఒకే తల్లి బిడ్డల్లా కలిసి మెలిసి ఉండేవారు. వీళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ సెల్వరాఘవన్ గారు మెడికల్ ఫీల్డ్ మీద ఉన్న మక్కువతో డాక్టర్ అయితే వెట్రివేల్ గారు చదువు పూర్తి చేసి తండ్రి అండతో బిజినెస్ స్టార్ట్ చేశారు. కమలి గారికి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేశారు పెద్దవాళ్ళు. ఇక వెట్రిమారన్ గారు తన పెద్దన్నలాగానే మంచి డాక్టర్ కావాలన్న ఆశతో ఆయన కూడా మెడిసిన్ చదువుతూ ఉన్నారు. అప్పటికే సెల్వరాఘవన్ గారు తనతో పాటు మెడిసిన్ చదివి తనలానే ప్రజల కోసం డాక్టర్ అయిన ఇందిరా గారిని ప్రేమించారు. చెల్లెలి పెళ్ళి అవ్వగానే తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అందుకే ఎవరు ఊహించని విధంగా తెల్లారితే పెళ్ళి అనగా కాసేపటి క్రితం వరకు కూడా అన్నలిద్దరితో తమ్ముడితో సరదాగా కబుర్లు చెప్పి లోపలికి వెళ్ళిన కమలి గారు ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. ఆమె మరణం కుటుంబ సభ్యులందరినీ కూడా తీరని మనోవేదనకు గురి చేసింది. అసలు ఆవిడ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ఎంతగా ఆరా తీసినా ఎవరికి అంతు చిక్కలేదు. పోనీ పెళ్ళిష్టం లేదా అంటే అది కూడా కాదు. ఆవిడకి అబ్బాయి బాగా నచ్చడమే కాదు, కొద్ది సమయంలోనే ఆయన చాలా ఇష్టపడ్డారు ఆవిడ. అందుకే ఆవిడ వర్ణానికి కారణం ఏంటో ఎవరికి అంతు చిక్కలేదు. ఆవిడ చనిపోయాక ఇల్లంతా శ్మశానంలో తయారైంది. ఎవరి మొహంలోనూ సంతోషం లేదు. అందరికీ పదే పదే కమలి గారి అల్లరి ఆవిడతో సరదాగా గడిపిన సమయమే కళ్ళ ముందే వదులుతూ ఉంటే అందరికీ ఎక్కువ బాధ అయిపోతుంది కానీ తగ్గలేదు. అందుకే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితేనే మళ్ళీ ఇంట్లోకి సుఖశాంతులు వస్తాయని ఆ ఆలోచనతో సెల్వరాఘవం గారి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అదే విషయం ఆయనకి చెప్పడంతో ఆయన దాచకుండా తన ప్రేమ విషయం చెప్పి ఇందిరగారిని తప్ప మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించలేనని కరాఖండిగా చెప్పేశారు. ఆయన మాటలకి అందరూ కూడా మౌనం దాల్చితే పెళ్లి అంటే ఇద్దరి మనుషుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదు, రెండు మనసుల కలయికని మాత్రమే కాదు. పెళ్లి విషయంలో పిల్లల అభిప్రాయానికి విలువ ఇచ్చే ముత్తుకృష్ణ గారు వాళ్ళ మధ్య ఉన్న ముద్దుల కూతురు లేదన్న బాధను కష్టంగా దిగమింకొని నీ ఇష్టమే మా ఇష్టం, రేపే వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడతాను అని అనడంతో సెల్వరాఘవం గారు కాదు అందరూ కూడా చాలా సంతోషించారు. అలా కొద్ది రోజుల క్రితం ఊహించని చావుతో శోకసందనలో మారిన ఆ ఇల్లు ఇప్పుడు సెల్వరాఘవన్ గారి పెళ్లి పాజాలతో సంతోషాల హరివిలుగా మారింది. కోరుకున్నట్టుగానే సెల్వరాఘవన్ గారు ఇందిరా గారిని పెద్దలందరి అంగీకారంతో పెళ్లి చేసుకొని ఆయన డ్రీమ్ ప్రకారం ఆమెను తీసుకొని ఆంధ్రాలో హాస్పిటల్ పెట్టాలనుకున్నారు. ఆయన కోరిక ఆల్రెడీ ముత్తుకృష్ణ గారికి తెలుసు కాబట్టి చనిపోయిన కమలి గారికి కట్నం కింద ఇవ్వాలనుకున్న 40% ఆస్తి సెల్వరాఘవన్ గారి చేతిలో పెట్టి సంతోషంగా కొడుకు కోడలను దీవించి పంపించారు. అప్పుడు ఆంధ్ర చేరుకున్న సెల్వరాఘవన్ గారు ఇందిరా గారితో కలిసి హాస్పిటల్కు మంచి ల్యాండ్
ప్లాన్ చూసి అన్ని ఏర్పాట్లు చేసుకొని హాస్పిటల్ ఓపెన్ చేసేసరికి సంవత్సరం పైనే పట్టింది. అప్పటి వరకు భార్యాభర్తలిద్దరూ కూడా వేరే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఈ హాస్పిటల్ పనులు చూసుకుంటూ ఉండేవారు. అలా ఫ్రీగా వైద్యం చేసే హాస్పిటల్తో మొదలైన వారి సేవా ప్రయాణం అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అంటూ చాలా వరకు వారి ఆస్తి అంతా సంఘసేవకే అంకితం అయ్యేలా చేశారు సెల్వరాఘవన్ గారు, ఇందిర గారు. 2 ఏళ్లు గడిచేసరికి అతుల్య ఈ భూమి మీదకి రావడంతో వారి ప్రపంచం మరింత అందంగా మారింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ముత్తుకృష్ణ గారు, కాదంబరి గారు ఇద్దరూ కూడా ఒకేసారి జబ్బు చేసి చనిపోవడంతో సెల్వరాఘవన్ గారు, వెట్రిమారన్ గారు బాగా కుంగిపోయారు. కొన్నాళ్లకు సెల్వరాఘవన్ గారు వయసుకి వచ్చిన తమ్ముడిని అలా వదిలివేయక అతను అప్పటికే ప్రేమలో ఉన్న వల్లిగారి పేరెంట్స్తో మాట్లాడి ఇద్దరికీ ఆయన అయి పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక ఆయన బిజినెస్ రీత్యా ఇతర దేశాలు వెళ్ళవలసి రావడంతో భార్యను తీసుకొని ఆయన వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో ఒంటరిగా మిగిలింది వెట్రిమారన్ గారే కావడంతో ఆయన సమ్మతంతో ఆయన్ని ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజ్కి మార్పించి అతన్ని వాళ్ళతో పాటే అందరిని తీసుకెళ్లిపోయారు. అలా భార్య బిడ్డతో తమ్ముడితో ఆయన డ్రీమ్ నెరవేర్చుకుంటూ సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న సెల్వరాఘవన్ గారికి ఒకసారి హాస్పిటల్ నుండి కాల్ రావడంతో కంగారుగా అక్కడికి చేరుకునేసరికి తమ హాస్పిటల్లో నాసిరకం మందులు వాడి ఒక నడివయసుడు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలియడంతో ఆయనకు ఒక్కసారిగా గట్టి షాక్ తగిలింది. అసలు ఆయన హాస్పిటల్కి ఆయనకు తెలియకుండా నాసిరకం మందులు ఎక్కడి నుండి వచ్చాయో అర్థం కాలేదు. అదే విషయం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నానికి ఫలితం శూన్యం కావడం, పైగా ఒక ప్రాణం పోవడానికి తనకు తెలియకుండానే తనే కారణం కావడంతో ఆయన బాగా డిప్రెషన్కి గురయ్యారు. ఆయన్ని అలా చూసి ఇందిర గారు కూడా తట్టుకోలేకపోయారు. నెమ్మదిగా ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చి ఆయనకి కొత్త ఉత్సాహం నింపడంతో అసలు ఆయన ఇన్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పుడే ఆయనకి శరీరం గగురు పొడిచే నిజాలు తెలిసాయి. ఆ నిజాలు తెలిసాక ఆయన అసలు తట్టుకోలేకపోయారు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఇన్నాళ్ళు తన కళ్ళ ముందే పెరిగిన తమ్ముడు ఇంతటి దుర్మార్గుడిని ఆయన ఏమాత్రం ఊహించకపోవడంతో అసలు వెట్రిమారన్ గారు అలా ఎందుకు తయారయ్యారో తెలుసుకోవాలనుకుని వెంటనే మెడికల్ క్యాంప్కి అన్ని వెళ్ళి నా తమ్ముడిని తనని కలవమని కబురు పంపించారు. అప్పటికే వెట్రిమారన్ గారి మెడిసిన్ పూర్తయి అసిస్టెంట్ డాక్టర్గా ఉన్న పేదల కోసం నిర్మించిన హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. తమ్ముడు నిజస్వరూపం అసలు ఏమాత్రం ఊహించిన సెల్వరాఘవన్ గారు ఇంటికి చేరుకోగానే ఆయన తెలుసుకున్న నిజాలన్నీ కూడా ఇందిరాగారితో షేర్ చేసుకునేసరికి ఆవిడ గజగజ వనకడం మొదలుపెట్టింది. అసలు ఒక మనిషి ఇంత రాక్షసంగా ఉండగలుగుతాడా, పైగా అలాంటి వాడితో కలిపి ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నామా అన్న భయం ఆవిడను అస్సలు నిలవనివ్వటం లేదు. అలాంటి గొడవ పెట్టుకోవద్దని భర్తకి నానా విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు ఇందిరాదేవి గారు. కథ ఇంకా ఉంది. తన బాబాయ్ అంటే భయం ఉన్న అతుల్య తనకు పెళ్లి చేయాలని శక్తితోనే నిర్ణయించాడని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మరి తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం ఏంటో, తను ఇన్ని రోజులుగా ఎందుకు ఇలా పంజరంలో చిలకలాగా బ్రతికిందో కారణం తెలుసుకున్న అతుల్య ఏం చేయబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.